అందించినటువంటి మారుతి గారి డైరెక్షన్ లో సో ఆర్ వింటేజ్ जोरदार तालियां मारुति सर के लिए। थैंक यू so much for all your love and media కోసం ఒక ఫోటో ఆప్ గ్రూప్ అందరూ కూడా It's been a long travel in this project for the last 3.5 years. Look at cameras. Design is happening every day. Happened every day. We're still working on it. We created a lot of. Sir, camera. What to say? I'm short of words, but there's been a lot of work. You guys will walk through the sets, I guess, today, and you know what we know. But let me tell you, whatever we saw on that big screen is fantastic. We are supercharged for the final release of the movie. हर कोई यहाँ पे राजा साहब है. Thank you so much for being a part. Thank you, sir. Election में कहीं वो election लड़े ना लड़े sir, I'm going to watch this movie for you. Believe you me. Thank you so much, sir. Sir, एक बार जोरदार तालियां हो जाए. Come on, make some noise for him. And now, moving over to Shravati, do the honors. Thank you so much, SKN garu. మీ సినిమాలు ఎలా ఇస్తామో మీ స్పీచ్లకు కూడా మేము డై హార్డ్ ఫ్యాన్స్. ఎస్, అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజా సాబ్ అంటూ ఇన్ని రోజుల తర్వాత మన నిరీక్షణకి ఒక ఫుల్ మీల్స్ లాగా, ఒక బిర్యానీ లాగా, ఒక టీజర్ ని అందించినటువంటి ఆ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. I want to thank all the media, particularly the media coming from other cities, taking your time. So thanks a lot. Explain the movie start చేసినప్పుడు there was a lot of expectations and fans నుంచి, and అందర్ expectations meet చేస్తూ we are going to make ఈ మూవీ definitely అన్ని records break చేసి it will become the largest movie. ఈ మూవీలో చాలా ఉన్నాయండి టాప్ అని చెప్పుకోవడానికి. అంటే ఎస్కే చెప్పినట్టు వీఆర్ ద లార్జెస్ట్ ఇండోర్ సెట్ ఈ మూవీకు. సో ఈ మూవీ విల్ బి డెఫినెట్గా ఇట్ విల్ బి ద, నేను టాప్ 1 అని చెప్తాను, బట్ ఇట్ విల్ బి ద టాప్ 3 ఫ్రమ్ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాండియర్. ఇంకా ఎంటర్టైన్మెంట్ అంటే మీకు స్టార్ట్ చేసి ఎండ్ అయ్యేంత వరకు ఇట్ విల్ బి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. వీఆర్ ద బెస్ట్ మ్యూజిక్ అండ్ వీఆర్ ద బెస్ట్ డైరెక్టర్. And we are doing with Prabhas Garu, the largest icon of the world. So, 2024 lo ma company nunchi we disappointed quite a few movies, and annitni compensate chesi this movie will be the biggest one. Chepnanandi, it's the one of the largest movie avutundani. So many factors already chepnanu ante it could be, yeah, of course. So any records beat chesi will be the largest movie. So thank you. And Maruti sir, when it all started, what was it like? What did you have in mind, or what did they have in mind that they shared with you? If you could share with all of us here. Okay, basically ఈ మూవీ పీపుల్ మీడియాలో చేయడానికి అంటే ఒక ప్రపోజల్గా మార్కెట్ దగ్గర వి రీచ్ అవుట్, ఇది అవైలబుల్ ఉంది అన్నప్పుడు. దెన్ సో మార్కెట్ అంతకుముందు నేను చాలాసార్లు కలిసినాను, బట్ ప్రభాస్ గారిని కలవాలంటే నేను అప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం అమెరికాలో ఉండేవాడినండి. సో ఆగస్ట్
8th నేను అక్కడ ఒక మీటింగ్ ఉండి యూఎస్కి వెళ్ళాను. సో ప్రభాస్ గారు 12th అవైలబుల్ అంటే నేను 8th వెళ్ళి 12th రిటర్న్ వచ్చినాను. దట్ వాజ్ మై షార్టెస్ట్ ట్రిప్ టు అమెరికా, 3 daysలో. సో దట్స్ ద ఫస్ట్ టైం ఐ మీట్ ప్రభాస్ గారు. సో అఫ్ కోర్స్ అంటే వీవర్ టెన్స్ అంటే ఈ మూవీ ఎలాగైనా చేయాలన్నది, బట్ ప్రభాస్ గారిని ఎలా కన్విన్స్ చేయాలన్నది ఇట్ వాజ్ ఇన్ మై మైండ్, బట్ ఇట్ వాజ్ వెరీ ఈజీ కాన్వర్సేషన్. సో ఆయన ఒక 10 minutes మాట్లాడి విల్ డూ ద మూవీ అన్నారు. సో అండ్ దిస్ ద లార్జెస్ట్ మూవీ ఫర్ అస్, అంటే చేసేటప్పుడు కానీ ఇవాళ కానీ దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ మూవీ ఫర్ ద బ్యానర్. వీ కెన్ ఫీల్ యువర్ ఎమోషన్ అండ్ ఇలానే ఎంకరేజ్ చేస్తుండండి. మారుతి గారు అద్భుతమైన సినిమాలు మాకు అందిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ, వి లవ్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు వీ హ్యావ్ Q&A విత్ మీడియా. సో విల్ స్టార్ట్ విత్ అవర్ Q&A సెషన్. ప్రొడ్యూసర్ గారు ఇక్కడ మీ బ్యానర్ నుండి ప్రతి ఏడాది 3-4 సినిమాలు వస్తాయి, బట్ లాస్ట్ ఇయర్ నుంచి డౌన్ అయినాయి. రీజన్ ఏంటి డౌన్కి, కారణం ఏంటి? నేను ఆల్రెడీ చెప్పినా అండి, వీ హ్యాడ్ సమ్ క్వాలిటీ ఇష్యూస్. సో దానివల్ల వీ టుక్ ఎ బ్యాక్ స్టెప్, బట్ ఇయర్ ఆల్రెడీ వీ హ్యాడ్ ఎ జాక్. దెన్ వీఆర్ కమింగ్ విత్ మిరాయి, తెలుసు కదా, అండ్ రాజా సాబ్, మేబీ ఇన్ బిట్వీన్ ఇంకొకటి ఉండొచ్చు. సో డెఫినెట్గా రాజా సాబ్ ఈజ్ అ వెరీ బిగ్ మూవీ. సో ఇట్ టుక్ ఈవెన్ అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ వీఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ దిస్ మూవీ. Sir, you have been simultaneously మారుతి గారు producing so many మారుతి films. గారు మారుతి గారు లాస్ట్ 2 questions please, last 2 questions. To the producer, sir, please. Sir, you have been simultaneously producing so many movies now. How challenging is to juggle between all those projects, sir? We started with producing multiple movies. First few years, I think we did quite well. I think once the digital platforms became easy, there's a easy revenue. We saw a lot of quality issues because people want to just push things out, and we saw quite a few challenges in 23, 24, and how we delivered. So we took a step back, and again we have not changed the model. We still have 10 to 12 films in the production right now. I think we took steps that are possible to control in getting the best quality. DOP Karthik garu. Hi sir, this way. So hi sir, myself Hemamali here. So first of all, teaser was too good and we can see your work and all. So tell us, what is the most challenging or the difficult thing while working for Raja sir for you? Mainly scale of the film, because it had huge sets, and logistically also we'll be shooting in one set and parallelly another thing will be happening, so you need to prepare for that also. These kind of things only was difficult, but otherwise it was a great experience. Karthik sir. All the very best. Karthik sir, Meenakshi Sundaram Last from question, Chennai. please. மீனாட்சி சுந்தரம் ஃப்ரம் சென்னைக்கு தமிழ்ல கேட்கல, நீங்க டைரக்டர் கேட்டு சொல்லுங்க. சரி இந்த படத்துல பிரபாஸ் வந்து சிங்கிள் கேரக்டரா டபுள் ஆக்டரா? ஏன்னா சஞ்சய் தேவ் கூட இந்த பிரின்சஸ் கிங் ஏதாவது வாராரா டபுள் ஆக்ஷன்? இன்னொன்னு, பிரபாஸோட படம் வந்து பாகுபலி, கல்கி வந்து 1000 crores வந்தது. அந்த ரெக்கார்டை அதை பிரேக் பண்ணுமா? எவ்வளவு வந்து எக்ஸ்பெக்ட் பண்ணி? ஓகே, அவருக்கே புரிஞ்சிருக்கும்னு நினைக்கிறேன். அவருக்கு கொஞ்சம் தமிழ் பேசுவாரு. ஸோ அவனையே அடுத்து சார் கண்டிப்பாக வரும் சார். இது எதுக்காக நம்ம தமிழில் அது டார்லிங் படம் இருக்குன்னா, அது இங்கே பிரேமகத சித்தம் படம் அங்கே ஆக்சுவலி அவர் ரீமேக் பண்ணார். அது எவ்வளோ பெரிய ஹிட்டாக அவருக்கு தெரியும். இது கூட அந்த மாதிரி வரும் சார். வந்தாச்சு. మారుతి గారు నో డబుల్ యాక్ట్ இல்லை సార్. ஒரு క్యారెక్టర్ హీరోయిజం தான். మారుతి గారు లాస్ట్ ఇక్కడ అండి, ప్రభాస్ గారు 2 హీరోయిన్లను అడిగారు అన్నారు కదా, అవును. మరి పెళ్లి చేసుకోవాలని పెళ్లికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగింది? మీరు రండి సార్, అడుగుదాం. మీరు రండి. Thank you so much Maruti garu. Thank you.